అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మనము ఒక వారం 10 రోజుల నుంచి తెలుగు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చుట్టుముట్టు మాత్రమే పరిభ్రమిస్తూ ఉన్నాయి. మనం కూడా దాని చుట్టుముట్టే తిరుగుతూ ఉన్నాం. కానీ ఇందులో ఈ వారం 10 రోజులు జరిగినటువంటి చర్చలో నిజంగా తెలంగాణ వాదము, కొంత తెలంగాణ వాళ్ళు కొన్ని రంగాల్లో ఎక్కడ వెనకబడిపోయిర్రో అన్నటువంటి అర్థం చేసుకోవడానికి కొన్ని సందర్భాలు అయితే మనము ఇందులో గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏ రంగము అంటే, ఇవాళ ఏ రంగాన్ని అండదండలు చూసుకొని ఎక్కడ ఫేమ్ వచ్చిందో దాన్ని చూసుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారో అదే రంగం, సినిమా రంగం. ఈ సినిమా రంగంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మన తెలంగాణ వాళ్ళు మచ్చుకు అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. మొత్తం మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళే ఎక్కువగా వాళ్ళ గుప్పిట్లోనే ఈ సినిమా రంగం ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి పుష్కర కాలం అయిపోయింది, అంటే 12 సంవత్సరాలు అయిపోయింది. 60 ఏళ్ళ పోరాటం అయిపోయింది. ఆ పోరాటంలో 60 ఏళ్ళ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతం నుంచి కవులకు, కళాకారులకు, పాటలు పాడేటోళ్లకు, మ్యూజిక్ డైరెక్టర్లకు అందరికి కూడా అవమానాలు జరిగినాయి, అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా మనం చూసినాం. మరి స్వరాష్ట్ర తెలంగాణలో 12 సంవత్సరాలు పుష్కర కాలం అయిపోయినాక కనీసం ఇప్పటికీ కూడా ఎందుకు కనీసం ఒక తెలంగాణ ఒక సినిమా ఇండస్ట్రీ కావాలి అనేటువంటిది పాలకులు ఎందుకు ఆలోచన చేయడం లేదు? గత పాలకులైనా నేటి పాలకులైనా ఎందుకు ఈ ఆలోచన చేయడం లేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడికొచ్చి రంకెలేసిపోయారు, తెలంగాణ గడ్డ మా అయ్య జాగిర్, మీ అయ్యల జాగిర్ అని చెప్పేసి తెలంగాణ వారినే ప్రశ్నించేటువంటి విధంగా, తెలంగాణ వాదాన్ని కించపరిచేటువంటి విధంగా, ఈ ప్రాంతాన్ని అవమానపరిచేటువంటి విధంగా ఆయన మాట్లాడిపోయిండు. ఆయనకంత బలం ఏడికెళ్ళి వచ్చింది? సినిమా రంగం నుంచే వచ్చింది, సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చింది. అంతకుముందుకు చిరంజీవికి తమ్ముడు కాబట్టి ఆయన సినిమాలో ఆయనకు ఈజీగా అవకాశం వచ్చింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇదంతా కూడా ఆయనకు ఆ ఫేమ్ రావడానికి సినిమా ఇండస్ట్రీని. మరి ఆ ఇండస్ట్రీ ఉన్నది మొత్తం తెలంగాణలోనే, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లోనే. ఇప్పుడు అదే హైదరాబాద్, అదే తెలంగాణలో, ఇదే హైదరాబాద్ కేంద్రంగా కూడా నడుస్తూ ఉన్నది. మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎందుకు ఇప్పటికీ తెలంగాణ పేరు మీద తెలంగాణ మాటలు, పాటలు, తెలంగాణ పదాలు, తెలంగాణ యాస, భాష అన్నింటిని వాడేస్తున్నారు సినిమా. మరి ఎందుకు సినిమాలో ఈ తెలంగాణ సినీ ఇండస్ట్రీ ఎందుకు లేదు? దీని గురించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మన స్టూడియోలో తెలంగాణ ఒకప్పుడు మన ఉద్యమంలో చాలా పాటలు మనం విన్నాం. అసైదుల ఆరతిక నుంచి మొదలు పెడితే బొచ్చడు పాటలు, రాజన్న ఓ రాజన్న, ఇట్లాంటివన్నీ పాటలు కూడా. ఈ పాటలకు మ్యూజిక్ ఆనాటిలోనే ఉద్యమ సమయంలోనే మ్యూజిక్ అందించినటువంటి తెలంగాణ నికార్సైన తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు అనుకోవచ్చు, మన కళాకారుడు, సో మ్యూజిక్ డైరెక్టరు కిషోర్ అన్న మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మై స్టూడియో. చాలా రోజులకి మళ్ళీ అంటే న్యూస్ లైన్ శంకరన్నకు, న్యూస్ లైన్ కు, యాజమాన్యానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. యాజమాన్యం మనమే, అన్ని మీరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను పిలిచి. అయితే ఆ రోజు మనము సేమ్ ఇదే టాపిక్, అంటే తెలంగాణ వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ లేరా పాట మీద. అవును, తెలంగాణ గీతాన్ని, రాష్ట్ర గీతాన్ని ఆయనతోని ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ తో చేపించినప్పుడు తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ లేరా, ఇగో మా దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చిన ఆ రోజు. ఎన్ని పాటలు మీరు మ్యూజిక్ కొట్టారు? నేను ఒక 6,000 పైన పాటలకు మ్యూజిక్ చేశాను. తెలంగాణ ఉద్యమం కొన్ని ఉంటే అందులో అన్ని రకాల కుల సంఘాలు, పార్టీలు, సంఘాలు, సంస్థలు డిఫరెంట్గా సిపిఎంకే భూపోరాటం నుంచి ఓకే సిపిఎంకే 200 పైన పాటలు చేశారు. ఒక్క సిపిఎంకే, అంటే మామూలు మాట కాదు, ఒక్క సిపిఎం కు 200 పైచిలకు పాటలు చేశారు. అయితే టిఆర్ఎస్ పార్టీకి కూడా సుమారుగా 30 పాటల వరకు చేశారు. ఆ 30 పాటలలో సిపిఎం కి ఎన్ని చేశారు? 200 పైన భూపోరాటం నుంచి 12 ఆల్బమ్స్, ఆ తర్వాత వాళ్ళకి ఎలక్షన్ కి సంబంధించినటువంటి పాటలు, చాలా పాటలు చేశారు. అయితే చాలా మందికి తెలియదు ఇది. ఏమనుకుంటారంటే తెలంగాణ చేసిన దాంట్లో ఏమైనా ఉన్నాయా అద్భుతమైన పాటలు, మామూలు పాటలు ఏమన్నా? భూపోరాటం సైరన్ మోగింది జోరు తోటి, ప్రజా సంఘాల దండు కదిలింది జోరు తోటి, యుద్ధానికి సిద్ధం గండన్రో ఓ అన్నల్లారా, యుద్ధానికి సిద్ధం గండ్రన్నో ఓ అక్కల్లారా. అద్భుతమైన పాట ఇది. అప్పుడు భూపోరాటం జరుగుతూ ఉన్నది. ఎర్ర జెండాలు, ప్రజల పక్షాన కొట్లాడినటువంటి ఎర్ర జెండా ఎలిసిపోయి
కాషాయం రంగుగా మారింది. ఇప్పుడు కాషాయం జెండా అయింది, ఎర్ర జెండా. అప్పుడు ఎర్ర జెండా ఇప్పుడు కాషాయంగా మారింది. ఎర్ర జెండా ఎలిసిపోయింది, ఎండకి ఎలిసిపోయి అది కాషాయంగా మారింది. దురదృష్టం. ప్రజల పక్షాన ఉన్నటువంటి ఎర్ర జెండాలు ఇలా ప్రజల కోసం కొట్లాడేటటువంటి ఎర్ర జెండాలు ఇలా కాషాయం రంగుగా వెలిసిపోతే ఏం చేస్తాం మరి? చాలా బతుకులు అట్లా మాయమయ్యేటటువంటి పరిస్థితి. అదే విధంగా దాంట్లోనే అద్భుతమైన పాట, అది నేను పాడా. ఓకే. అడవే అందాల కోట నీకు రామ చిలుకమ్మా, ప్రతి పూల తోట నీ బాట సీతాకోక చిలుకమ్మా. అడవే అందాల కోట నీకు రామ చిలుకమ్మా, ప్రతి పూల తోట నీ బాట సీతాకోక చిలుకమ్మా. మరి తరతరాల నుండి భూమాత ఒడిలో ఉండి, తరతరాల నుండి భూమాత ఒడిలో ఉండి, చెమటోడ్చే నీకు సెంటు భూమెందుకు లేదమ్మా, చెమటోడ్చే నీకు సెంటు భూమెందుకు లేదమ్మా. అడవే అందాల కోట నీకు రామ చిలుకమ్మా, ప్రతి పూల తోట నీ బాట సీతాకోక చిలుకమ్మా. చెమటోడ్చే నీకు ఎంత మంచి పాట, సెంటు భూమి లేదు. ఎంత పాపులర్ ఇది. ఎప్పుడు వాటర్ ఇది 2009-10 ప్రాంతంలో. ఓకే. అది అంటే కంటిన్యూగా నిరంతరంగా నా దురదృష్టమే అనుకోవచ్చు వాస్తవం చెప్పాలి. అంటే నా ఆలోచన విధానం అద్భుతం, కానీ నా దురదృష్టం కూడా నన్ను వెంటాడింది అనిపించింది. ఓకే. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే తెలంగాణ కోసం ఇంత అద్భుతమైనటువంటి పాటలు చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తా. అంటే ఇది చరిత్ర. ఇలా భారతదేశంలో నేను చేసినన్ని పాటలు ఎవరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేయలేదు. అవును, డిఫరెంట్. ఇప్పుడు ఒక ట్రాక్ మీద 100 పాటలు చేయడం వేరు, కానీ ఒక్క ట్రాకును ఏ రోజు మళ్ళీ వాడలేదు నేను. అన్ని డిఫరెంట్. 6000 పాటలు పుస్తక రూపంలో కూడా వేస్తున్నది. అంటే ఎందుకోసం అంటే చరిత్రలో నిలబడటానికి. మన అందశ్రీ గారిది కూడా ఆ ఏది నిప్పుల కొలిమి ఏదో పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం కూడా నేనే ఆల్రెడీ స్క్యూటింగ్ చేసింది. అంటే పాట ఉద్యమంలో ఏ పాట ఉన్నది నాకు తప్ప ఎవరికి తెలియదు. ఉద్యమకారులకు ఏ గాయకుడికి తెలియదు, ఏ రచయితకు తెలియదు. ఎవరినన్నా అడగండి, నాతోని పెట్టుకోమని చెప్పండి. వాస్తవం ఎందుకు తెలియదంటే ప్రతి ఒక్క రచయిత నా మ్యూజిక్ డైరెక్షన్లో పాటలు రాశారు. ఎవరు రాసిండ్రు అందులో ప్రధానమైనటువంటి వాళ్ళ పేర్లు. నా దురదృష్టం ఏంటంటే వాళ్ళ పేర్లు నేను చెప్పవలసి వస్తుంది, కానీ నా పేర్లు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అది కూడా నా దురదృష్టమే వాస్తవం చెప్పాలంటే. అంటే అలాంటి కల్చర్ను తయారు చేసి పెట్టారు. ఏమేమి ఉన్నాయి అలాంటి పాటలు? అద్భుతమైన పాట చెప్తాను. ఒక గోరెటి వెంకన్న రాసినటువంటి పాటలు చేయడం అనేటటువంటి టిపికల్. అవును. గోరెటి వెంకన్న పాటలు అనేటటువంటిది ఆషామాషి కాదు. అవును. ఒకటే ఆల్బంలో 14 పాటలు చేశాను నేను, ఒకటే ఆల్బంలో. ఆ తర్వాత చాలా పాటలు చేశాను. హైయెస్ట్గా గోరెటి వెంకన్న పాటలు చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే నేను, వందే మాతరం శ్రీనివాస్ గారు. ఎవరు చేయలేదు. ఆ అదృష్టం నాకు కలిగింది. మొన్న కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా పాటలు చేసావు, అసలు నువ్వు చేసిన తర్వాతనే నాకు పేరు వచ్చింది వాస్తవానికి. అంతకుముందు పెద్దగా గోరెటి వెంకన్న అంటే తెలియదు అని కూడా ఆయన నోటి నుంచి అన్నాడు. అందుకే నేను చెప్తా ఉన్నా, అబద్ధం చెప్పడానికి లేదు కదా, ఎందుకంటే వెంకన్న రేపు చూస్తాడు కాబట్టి. అయితే దాంట్లో అప్పుడు తెలంగాణ విపరీతమైనటువంటి కరువు ఉంది. ఆయన ఆ కరువు కన్నా ముందే, అంటే ప్రజెంట్ టెన్సీ, పాస్ట్ టెన్సీ, ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్ లో జరిగేటటువంటిది ఆయన పాట రూపంలో రాసిండు. కరువు విపరీతమైన తాండవిస్తోంది. మీరు ఆల్రెడీ ఆ వాగులలో వంకళ్ళల్లో స్నానాలు చేసినా నాకు అది తెలియదు, ఎందుకంటే వయసు ఎంత అద్భుతం. నేను కూడా చేశాను. ఆ వాగు మీద ఎండాకాలం వస్తే అదొక అనుభూతి ఉండేది. విపరీతమైనటువంటి వాగులు బారేది మనం చిన్నగున్నప్పుడు వాస్తవం. ఆ వాగు మీద కరువు వస్తుంది, కరువు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది, కరువు కూడా వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అని ఒక పాట అద్భుతంగా రాశాడు. దానికి నేనే పాడి నేనే సంగీతం చేయడం కూడా చాలా అదృష్టం. ఏం పాట అది? వాగు ఎండి పాయెరో పెదవాగు తడి
పేగు ఎండి పాయెరా వాగు ఎండి పాయెరో పెదవాగు తడి పెగు ఎండి పాయెరా అందాల దుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్క లేకపోయే వాగు ఎండి పాయెరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయెరా గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది దుంకి ఈదిన కయ్యలల్లా కంప సెట్లే మొలిసినాయి గాలి కూగే రెల్లు పుదల జీవులెండిపోయినాయి వాగు ఎండి పాయెరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయెరా సిర సింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సవ్వడేది పరుపు బండల దరువులేవి వాగు ఎండి చిన్నప్పుడు ఏముందన్న ఆ పాటలో అద్భుతం అనమాట. అంటే బోరులెక్కువ లోతులేసి నీటినంతా పైకి తీసి నగరమున నిర్మాణమునకై తరలిపోయే ఇసుక వల్ల తరిగిపోయే భూగర్భ జలం. ఇలా ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలము ఎండిపోయి ఇలా కరువు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది బలిష్టంగా. 2027లో డబ్బులు ఉన్నోళ్ళు 1000 రూపాయలకు ఒక బాటలు కొనుక్కొని నీళ్ళు తాగుతారు, లేనటువంటి వాళ్ళు మాడి మశమైపోయి చచ్చిపోయే పరిస్థితి ఉంది. నీటి యుద్ధాలు వస్తాయి తప్పకుండా. అలాంటిది మనం చిన్నగా ఉన్నప్పుడు చాకలి వాళ్ళు అద్భుతంగా సౌడు సున్నంతో మరగబెట్టి మన బట్టల్ని అజ్జేసి చేసి నులక మంచాల వేస్తే నేను దాని మీదనే పండుకొని నిద్రపోయేది. కమ్మని వాసన, ఎంత కమ్మని వాసన ఉండేది. అలాంటిది అద్భుతమైన పాట చేసే అవకాశం నాకు వచ్చింది. అట్లనే ఆయన సంతలో మన ఆల్రెడీ సంత పాట కూడా సంత నేనే చేశాను. సంత కూడా అసలు ఆ సంతలో జరిగేటటువంటి విధానం ఏంటి, ఆ వాళ్ళిద్దరి మధ్యలో అంటే కొట్లాటలు ఎట్లుంటాయి, భార్య భర్తల మధ్యలో ఎట్లా కలుస్తారు, అక్కడ ఎట్లా పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఎట్లా సంతలో వాళ్ళ యొక్క వ్యవహారం ఉంటుంది, వాళ్ళు ఎట్లా సంతకొచ్చేసి ఎన్ని కులాలు కలుస్తాయి, ఎన్ని ఆ ప్రేమలు ఎట్లుంటాయి అనే దాని మీద సంత మా ఊరి సంత వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత ఎంత అద్భుతము. దాన్ని పూర్తిగా వివరించి నాకు అది అంటే పూర్తిగా లిరిక్ రాదు. అదే విధంగా ఇంకొకటి పాట వాడేటి పిల్లలు ఊట సెలిమెల్లో, ఆటలాడేటి పిల్లలు ఊట సెలిమెల్లో వాగులోనే చేపాలోలే ఆగుతున్నారో. అద్భుతమైన పాట. అంటే సాహిత్యం ఎన్ని పాటలు నేను గుర్తుపెట్టుకోవాలి వాస్తవానికి. కొన్ని గుర్తుపెట్టుకున్నా కొన్ని వాడతా తప్పకుండా. అదే కాకుండా గోరేటింకన్న రాసినటువంటి ఒక అద్భుతమైన తెలంగాణ ఉద్యమం కోసం ఇదరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మేము పద్యం వాడితే మీరు వన్సు మోరు కొట్టచ్చు. ఎంత అద్భుతమైన పాట. దానికి నేను ఉద్యమంలో ఊపోపింది. అలాంటి అద్భుతమైనటువంటి పాటకు సంగీతం చేసే అదృష్టం నాకు కలిగింది వాస్తవానికి. వవారే మాధురోడు అద్భుతమైన పాట. అదే విధంగా జబ్బగు సంచి చేతుల జెండా జాతర ఓదమా, తెలంగాణ జాతర ఓదమా, మక్కా గారెలు ఎంత అద్భుతమైన పాట. ఇలాంటి ఎన్నో పాటలకు అద్భుతమైనటువంటి పాటలకు సంగీతం చేసే అవకాశం వచ్చింది. గోరేటి వెంకన్న హైయెస్ట్ పాటలు నేనే చేసి. అప్పుడు ఈ మీకు రిథమ్స్ అనేటివి ఇన్స్ట్రుమెంట్స్ కూడా మొత్తం లైవ్ కదా, అందుకే బాగా క్వాలిటీని తీసుకురాగలిగాను నేను. ఇప్పుడేమో అంత కంప్యూటర్ లో చేసి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మాలాంటి మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశాలు లేకుండా పోయింది వాస్తవానికి. ఏ యొక్క దెబ్బ కొట్టింది. సరే ఏ అంటే మొన్న వచ్చింది, కానీ అంతకు ముందు కూడా కీబోర్డ్ ప్లేయర్లు కూడా ఏమైందంటే కీబోర్డ్ ప్లేయర్ల వల్ల కూడా కొంత డ్యామేజ్ అయింది. ఎందుకంటే రిథమ్స్ కానీ ఫ్లూట్ కానీ ఏదైనా సరే ఆల్రెడీ
ఫీడ్ చేసి దాన్ని తీసుకొచ్చేసి రూపంలో వస్తే ఆ రూపంలో నేను స్పూల్ రికార్డింగ్ నుంచి రికార్డింగ్ లో ఉన్నా. స్పూల్ రికార్డింగ్ స్పూల్ అంటే ఒక చుట్టలాగా ఉంటది. ఆ చుట్టలాగా రికార్డింగ్ నుంచి డాట్ క్యాసెట్ తర్వాత మన మాస్టర్ క్యాసెట్ తర్వాత ఇది సౌండ్ స్కేప్ తర్వాత లాజిక్ మన ఒకటి వచ్చింది. అది తర్వాత లాజిక్ వచ్చింది. ఇది సౌండ్ స్కేప్ వచ్చింది. సౌండ్ స్కేప్ తర్వాత ప్రోటూల్స్ వచ్చింది. లాజిక్, సౌండ్ స్కేప్, ప్రోటూల్స్, ఇప్పుడు ఏఐ. అర్థం కాని పరిస్థితి అయిపోయింది వాస్తవానికి. ఇంత అద్భుతమైన గోరెటెంకన్న పాటలు చేశాం. అదేవిధంగా అశోక్ అన్న పాటలు, సుద్దాల అశోక్ అన్న పాటలు చేయడం కూడా అంత ఆషామాషయం కాదు కదా. ఆ సుద్దాల అశోక్ తేజ ఒక గట్స్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక వర్త్ ఉంటేనే తప్ప ఆయన పాట రాసి ఇవ్వడు. ఎందుకంటే పాట చెడిపోతే చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది కదా వాళ్ళకు. పాట చెడిపోతుంది. ఏం పాట చేశానంటే నల్గొండ, ఇప్పుడు మీది నల్గొండకు టిఆర్ఎస్ పార్టీ ఒక అద్భుతమైన ఆల్బమ్ చేసింది 8 పాటలు 9 పాటలతో. అది నల్లగొండ నగారే, అంటే ఫ్లోరైడ్ మీద చాలా అద్భుతమైన పాట. అది ఫస్ట్ కోదార్ సీర్ ఒక పాట రాశాడు. సరే, కోదార్ సీన్ అద్భుతమైన పాట, అది మామూలు పాట కాదు. సుడు సుడు నల్లాగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ బొక్కలొంకర పోయిన బతుకులు మా నల్లాగొండ బొక్కలొంకర పోయిన బతుకులు సుడు సుడు నల్లాగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ బొక్కలొంకర పోయిన బతుకులు నా నల్లాగొండ బొక్కలొంకర పోయిన బతుకులు. మీరు వినుంటారు ఆల్రెడీ. ఎంత అద్భుతమైన పాట. ఎన్నోసార్లు కేసీఆర్ గారు కానీ ఆయన నోట్ల నుంచి ఎన్నోసార్లు ఈ పాట వచ్చింది. కేటీఆర్ గారి నోట్ల నుంచి కూడా ఈ పాట వచ్చింది. అనేక మంది ఏడ్చేసిండ్రు ఆ పాట వచ్చినప్పుడు. దాంట్లోనే అశోక్ తేజ్ ఒక పాట రాశాడు. ఏ మాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా, ఏ మాయనే నల్లగొండ ఏడు పెని గుండె నిండా ఫ్లోరైడ్ మా గుండె నిండా ఫ్లోరైడ్ మా గుండె నిండా అని రాశాడు పాట. నాకు సాహిత్యం చాలా మట్టుకు, ఎందుకంటే ట్యూన్లు మళ్ళా దానినే నేను కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ ట్యూన్ అనేటటువంటిది మనం కొత్త ట్యూన్ కట్టలేము. దాన్ని సంగీతం సమకూర్చాలంటే మనం దాన్ని మైండ్లోకి డిలీట్ చేసి పాటలకు కొట్టి ఎన్నో పాట మేము నిత్యము వినేటువంటి పాటలన్నిట్లకు చాలా వరకు కొట్టారు అనమాట. అంటే మేజర్ గా తెలంగాణ ఉద్యమానికి సంగీత దర్శకులను తీసుకొచ్చి పెడితే ఆ 10 మందిలో మొట్టమొదటిసారిగా నంబర్ 1 లో నేనే ఉంటా. నా తర్వాత చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు రకరకాల 10 పాటలు 100 పాటలు 1000 పాటలు 500 పాటలు చేసి ఉంటారు గ్యారంటీగా. కానీ మేజర్ పాటలు నేనే చేశాను. అద్భుతమైన పాటలు. అశోక్ అన్న ఒక సెషన్ అయిపోయింది. అంటే గోరెటెంకన్న అయిపోయాడు, ఒక లెజెండ్, ఒక అశోక్ అన్న అయిపోయాడు. గద్దర్ అన్న పాటలు కూడా చేశాను. అనేక పాటలు చేశాను. గద్దరన్న పాటలలో చాలా పాటలు ఉన్నాయి. బట్ ఏంటంటే అది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు కాబట్టి ఒక క్యాసెట్ చేశాను. గద్దరు గుండె చప్పులు. గుట్ట పక్కన శవమున్నదంటే గుండెలలో గుబులాయనమ్మ, అద్భుతమైన పాట. కాకమ్మ ఇంటిలో కావు కావుమంటూ ఓ కొడుకో అని చాలా అద్భుతమైన పాట. అందేశ్రీ అన్ననైతే 350 కిలోమీటర్లు ఆ పాట వినుకుంటూ ఏడ్చేశాడు. అబ్బా, ఆ పాట అట్లా ఉంటది అన్నమాట. నాకు గుర్తులేదు. ఇప్పుడు అశ్విని గారు పాటలన్నీ ఉన్నాయా? అన్ని పాటలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ప్రొడ్యూసర్లు రకరకాల, మీరు ప్రొడ్యూసర్ అన్న, మీరు ప్రొడ్యూసరు, మీరు నేను పెడితే నాకు 1,000,000 మంది అయ్యారు, మీకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. నువ్వు తీసేయమంటే తీసేయాలా, నేను కష్టపడ్డదంతా పోతుందని పర్మిషన్ తీసుకొని పెట్టుకోవచ్చు. కానీ పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలి. రకరకాల ప్రొడ్యూసర్లు రకరకాలుగా ఉండే దాంట్లో ఒరే కాంగ్రెసోడో నీ కపట ప్రేమ మానుకో, ఓరే దోపిడి దొంగో నీ అబద్ధాలు మానుకో, ఒరే కాంగ్రెసోడో నీ అబద్ధాలు మానుకో, ఒరే దోపిడి దొంగో నీ అబద్ధాలు మానుకో అని అద్భుతమైన పాట చేశారు. పాటకు మీరే చేశారు? నేనే చేశాను మ్యూజిక్. ఈ పాట ఉన్నది ఆల్రెడీ మన యూట్యూబ్ లో ఉంది. గద్దర్ గుండె చప్పులు కొడితే వచ్చేస్తుంది. చాలా అద్భుతమైన పాట. అయితే దానికి ఏంటంటే అప్పుడు జేఎన్ఎం పేరు మీద రిలీజ్ చేశారు వాళ్ళంతా కూడా. జేఎన్ఎం పేరు మీద, జన్నాట్య మండలి పేరు మీద రిలీజ్ చేశారు కాబట్టి
ఎందుకు అది అనవసరంగా మనము ఏది రాసుకోవాలి ఎందుకని నేను అన్న మీరే సంగీతం వాళ్ళే వేసుకుంటారని చెప్పేసి అంటే సంగీతం గానం అన్ని గదరన్న వేసుకున్నాడు. తర్వాత లాస్ట్ పాట గదరన్నను పాడించే అదృష్టం కూడా నాకు కలిగింది. ఏం పాట? అది క్యాసెట్ లో నేనే చేశాను, మళ్ళీ సినిమాకు కూడా నేనే చేశాను అనమాట. అది పాపులర్ సాంగ్, అది క్యాసెట్ లో కూడా చాలా పాపులర్. మాస్టర్ జీ గారు రాసినటువంటి పాట అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో నిండుగా నీ మనసు నానో చీకటి మా బతుకుల్లో సూర్యుడు పురవంగో అందుకో లాస్ట్ పాట అదే వాడాడు గదరన్న. చనిపోకున్న వారం రోజులు 9 రోజుల బిఫోర్ నేను ఆ పాట గదరన్నను అప్పుడు చిరంజీవి గారి సినిమాలో ఇది ఆచార్యన ఏదో సినిమా చిరంజీవి గారి సినిమా వచ్చింది, రీసెంట్ గా వచ్చింది. ఆ సినిమాలో అన్నకు ఒక క్యారెక్టర్ ఉంటది అనమాట. ఇద్దరు చిరంజీవి గారు గదరన్న ఇద్దరు జైల్లో ఇద్దరు ఒక తాట కలుస్తారు. ఈయననేమో ఉద్యమ నేపథ్యంతో ఈయన వస్తాడు, ఆయననేమో ఒక కేసులో వస్తాడు. ఇద్దరు ఒక జైల్లో కలిస్తే అప్పుడు ఒక పాట అనేటటువంటిది ఉంటుంది. అయితే మొత్తం తీసేశాడు ఎయిర్స్, మేము షూటింగ్ చేయవలసింది ఉండే. అయితే గదరన్న అన్న వెంట్రుకలు తీసేసినావు, ఇప్పుడు ఆ ఎంట్రుకలు ఉంటే బాగుంటుండే, అప్పటి పాత ఎంట్రుకలే అని విగ్గు కోసం నేను చాలా ట్రై చేస్తే ఆ విగ్గు దొరకలేదు. ఎంత ప్రయత్నం చేసిన అది మళ్ళీ ఒకవేళ తయారు చేయాలి యాజ్ ఇట్ ఈజ్ అంటే ఒక 6-8 లక్షలు అడిగారు. ఆ 8 లక్షలు పెట్టుకునే ప్రొడ్యూసరు మాస్టర్ జీ ప్రొడ్యూసర్ లేడు. ఎందుకు అన్న నేనే చెప్పాను, అన్న జర వెంట్రుకలు వదిలేసేయండి, అది పెరగగానే షూటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. మనం దురదృష్టవశాత్తు గదరన్న కాలం చేయడం చాలా బాధాకరం. మేము చాలా బాధపడ్డాం వాస్తవానికి. ఎందుకంటే ఆయన పాటలు ఇన్ని పెరిగిన నేను వాస్తవానికి. నేను చిన్నప్పుడు ఏమనుకునేదంటే శంకరన్న సారంగపాణి శంకరన్న ఇద్దరు ఉండేది. నీ పేరు మీద ఒక అద్భుతమైన గాయకుడు ఉండేది శంకరన్, వరంగల్ శంకరన్. అద్భుతమైన శంకరు, అద్భుతమైన సింగర్. ఎన్నో పాటలు పాడాడు, సినిమాలో పాడాడు, ఎన్నో క్యాసెట్లలో మనం విన్నాం, మీరు కూడా విని ఉంటారు. నేను ఆ విషయం కూడా పాట పాడితే మీరు నేను వాడతాను. అయితే నేను చిన్నగా ఉన్నా, నేను వీళ్ళని చూస్తానా అనేది ఒక ఫీలింగ్ ఉండేది. చూస్తానా, ఇలా కలిస్తే ఎంతో మంచిగా ఉండేది. గద్దరన్నను, సారంగపాణి, శంకరన్న. నేను శంకరన్న 1984లో నిజామాబాద్ వచ్చాడు. నిజామాబాద్ వస్తే అప్పుడు బుర్రకథ చెప్పేది అన్న, పాటలు తక్కువ ఉండేది, బుర్రకథ చెప్పేది. నేను వచ్చి ఒక చెట్టు మీద ఎక్కి చూశాను, గదర్ అన్న అని చెప్పేసి ఎంత అభిమానంతో నేను ఎక్కి చూశాను. చూసిన తర్వాత అమ్మ నేను కన్నాను కలుస్తానా, ఇంత గొప్ప ఆయన అనుకుని ఆయన పాట చెరబండరాజు సాహు రాశారు ఎవరో, అది కొన్ని వందల మందిని ఏడిపించాను నేను చాలా స్టేజ్ల మీద చిన్నప్పుడే వాడేది. ఏం పాట అది? నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా ఆడే పాడే వయసులోన చదువు సంధ్య ఏమి లేక గొర్లగాసి బర్లాగాసి చిన్ని తమ్మయ్యా నువ్వు గోజలల్లో గలిసినావా చిన్ని తమ్మయ్యా నువ్వు బర్రెలల్లో గలిసినావా చిన్ని తమ్మయ్యా నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా నీ జంటగా నేనుంటా. వందల మందిని ఏడిపించేది. ఆ పాట నేపథ్యం ఏంది? అది అంటే ఒక చిన్న పిల్లగాడు చదువు లేక గొర్రెల కాసుకుంటా బర్ల కాసుకుంటా నీ జీవితాన్ని గొర్రెలకు బర్లకే చేస్తున్నావా నువ్వు అది నువ్వు చదువుకునేటటువంటి అది లేదా అనే దాని మీద ఉంటుంది ఆ పాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పాట పాడుకుంటూ నేను జీవితం చిన్నప్పుడు చదువుకుంటూ అట్లా వచ్చిన తర్వాత ఇదే శంకరన్నతోని 2 పాటలు పాడిచ్చేటటువంటి అదృష్టం కలిగింది. ఇదే సారంగపాణితోని 60 పాటలు పాడిచ్చే అదృష్టం కలిగింది. 60 పాటలు పాడిచ్చాను. చాలా అద్భుతమైన పాటలు పాడాడు శంకరన్న. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి విన్నారా కన్నావా ఓ భామా లక్ష్మి అని ఉంటది వాయిస్. సేమ్ మన గద్దర్ నరసన్నది ఎట్లుంటదో అట్లనే ఉంటది వాయిస్. అసలు ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొంతుతోనే పుట్టిండు.
వాస్తవానికి ఈయన అదృష్టం వాస్తవానికి అదే గొంతు ఆయన ఉంటే ఈయన వచ్చేవాడు కాదేమో నన్ను అడిగితే. ఓకే. నేను గాజుల అబ్బి గాజులు రబ్బయ్య గాజులు సైజు చూసెయ్యరో పచ్చ పచ్చని నా నద్దరో రబ్బయ్య సైజు చిన్నది చూసెయ్యరో లాయిలో లల్లాయి గాజులో నాగులో నాకెయ్యు గాజులో అని వాడిచ్చా. గాజులో ఆ గాజులో వాడిస్తే అరే ఏమో ఏమి నా యాజ్ ఇట్ ఈస్ మిమిక్రీ చేస్తున్నావని నేను కోరస్ వాడేది. అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ నేను కోరస్ వాడేది. కోరస్ వాడినటువంటి అట్లా అద్భుతమైన ఫోక్ సాంగ్స్ చేసుకున్నాను నేను. ఫోక్ సాంగ్స్ చేసుకుంటూ డివోషనల్ కూడా చాలా అద్భుతమైన పాటలు చేశాను. డివోషనల్ చాలా అద్భుతమైన పాటలు చేశాను. డివోషనల్లో మనం తీసుకోవలసింది ఏంటంటే అందశ్రీ అన్నని తీసుకుందాం. అందశ్రీ అన్న ఆయన ఎవరికి పాటలు ఇయ్యాడు. ఆయన రాసిన పాటలకు ఎవరు సంగీతం ఒక రేంజ్లు ఉంటే తప్ప ఆయన ఎవరికి ఇయ్యారు. ఆయన డివోషనల్ షిరిడి సాయిబాబా మీద చాలా అద్భుతమైన పాటలు రాశాడు. ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు ఇదే అమరవీరుల స్తూపం ఉంది కదా, అదంతా ఒక గార్డెన్ ఉండే. నేను మామూలుగా గార్డెన్ ఉండే, అది మన 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 సార్ ఉండే కదా, ఏది మన పద్మశాలి బిడ్డ చనిపోయాడు కదా, నాకు గుర్తు వస్తలేదు. అయితే కాదు ఆ ప్లేస్ అంతా అయినదే. అదే ఫస్ట్ కేసీఆర్ గారు అక్కడనే ఆఫీస్ పెట్టాడు స్టార్టింగ్. జలవిహార్ అంతా ఇప్పుడు ఈ అమరవీరుల స్తూపం అది ఉన్నదంతా కూడా అయిందే. బాపు ఏది కొండ లక్ష్మణ్ బాపూజీ గారిది అది. నేను అక్కడ గ్రౌండ్ లో కూర్చొని నేను అప్పుడు సంగీతం నేర్చుకుంటున్నా, హిందుస్థానీ. ఎక్కడ కోటిలో, కింగ్ కోటిలో సంగీతం నేర్చుకుంటున్నా. ఒక అక్క నేను ఇద్దరము ప్రాక్టీస్ చేస్తున్నాం. అప్పుడు ఒక ఆడియో కంపెనీ అధినేత ఉండే, ఆయనకి వినిపిస్తున్నాడు, పాటలు వినిపిస్తున్నాడు. అప్పటికి తాపి మస్త్రిగా పనిచేస్తున్నాడు అన్న 92లో. నాకు దూరం నుంచి వినిపిస్తా ఉన్నది. ఎవడబ్బా మన కళాకారులం కదా, ఎవరబ్బా నేను ఇప్పుడైతే ఆల్బమ్స్ చేస్తున్నా, నేనే ఇప్పుడు పోటుగా అనే ఒక ఫీలింగ్, ఎవరబ్బా ఈయన కొత్తగా అనిపిస్తుందని పోయాను నేను దగ్గరికి. నమస్తే అన్నాను. నమస్తే అన్నాడు. ఏం పేరు అన్నంటే నాకు పేరు అందే ఎల్లయ్య. ఏం చేస్తారు అన్నంటే నేను తాపి మేస్త్రి. ఎంత అద్భుతంగా పాడుతున్నావు అంటే, అవును నేను పాటలు రాస్తాను. ఏం పాటలు రాస్తుంటే జానపద గేయాలు రాస్తాను. సరే అన్న, ఆడ పని వినిపిస్తున్నాడు, అది నేను అట్రాక్ట్ అయిపోయినా. ఇది ఈయన రాశాడా నిజంగా? పేదవాడి బతుకులు పెనమ్మీది రొట్టెలు మసిలాగా మారుతున్న మండుతున్న కట్టెలు, పేదవాడి బతుకులు అని పాడుతున్నాడు. ఏంది పేదవాడు బతుకులు పెనం మీద? అప్పటికే మనకు ఒక ఏతువాద దృక్పథము, ఒక రకమైనటువంటి పేదవాళ్ళ మీద అభిమానం అంత ఉండే. చాలా అద్భుతంగా ఉందంటే, ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, నువ్వు చేసుకో, నేను సాయిబాబా మీద కూడా రాసిన అని చెప్పాడు. అనగానే సరే మీ ఎక్కడ ఉంటారంటే ఫలానా దగ్గర ఉంటారంటే, ఇది తార్నాక అవతల ఉంటాను అని చెప్పేసి అంటే అడ్రస్ ఇచ్చాడు. పోయాను నేను ఇంటికి పోతే ఒక బుక్ ఇచ్చాడు. దాంట్లో నుంచి అన్ని పాటలన్నీ చూసుకున్నాను నేను. అప్పటికి ఎవరెవరో రాశారు అదంతా కూడా. ఆ తర్వాత అన్ని పాటలు నేనే రాశాను, మ్యాక్సిమం నేనే రాశాను. అందులోకెళ్ళి నేను ఒక 8 పాటలు సాయిబాబా పాటలు సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చెయ్యాలి ఖచ్చితంగా, చాలా అద్భుతం. అప్పుడు డివోషనల్ చేస్తున్నా కదా. ఏమన్నా అంటే, నా పాటలు మాత్రం నువ్వు చేసుకుంటూ చేసుకో, కానీ బాలసుబ్రహ్మణ్యంతో పాడేమన్నాడు. అదొక ఇన్స్ట్రక్షన్. మరి అంత ప్రొడ్యూసర్ దొరకాలి కదా. అప్పుడు ₹1,00,000 2 లక్షలు పెట్టాలంటే చాలా గొప్ప విషయం. తప్పకుండా పాడిస్తాను చెప్పాను, ఇంత గట్స్తో అని. ఆల్రెడీ పాటలు తీసుకోవడం జరిగింది, బాలుగారితో పాడించాను. అవునా? మద్రాసు వెళ్ళేసి అలా కోదండపాణి స్టూడియోలో పాడించాను. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. ఏందా పాట? కన్నులు నీవేలే మా కలలో నీవేలే, కన్నులు నీవేలే మా కలలో నీవేలే, నింగి నేల నీరు నిప్పు గాలి సర్వం సాయే శరణం, ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం, ఓం సాయిరాం ఓంకార రూప సాయిరాం, కన్నులు నీవేలే మా కలలో నీవేలే, నింగి నేల నీరు నిప్పు గాలి సర్వం సాయే శరణం, ఓం సాయిరాం ఓంకార రూప సాయి. ఎంత అద్భుతం!
కోరుకున్న కోర్కెలు తీర్చే బాబా సాయి బాబా, కోటి కోటి దండాలయ్యో బాబా సిరిడి బాబా, బాబా సిరిడి బాబా. యాడ పుట్టినావో స్వామి, యాడ పెరిగినావో, యాడ పుట్టినావో స్వామి, యాడ పెరిగినావో, షిరిడి సాయిగా స్థిరమై వెలిగావు, స్థిరమై వెలిగావు. కోరుకున్న కోర్కెలు తీర్చే బాబా. అద్భుతమైన పాటలు. అవును. ఆ తర్వాత ఒక ప్రైవేట్ క్యాసెట్ చేశాం. ఓకే. అది తను ఇష్టపడలేదు, ఎందుకంటే ఒక మనిషి మీద నేను పాటలు రాయా, ఆయన నేను పేరు పెట్టుకోను, అది ఎవరికి తెలియదు, సీక్రెట్ ఇది. ఓకే. ఒక 4 పాటలు రాపిచ్చాను నేను, అద్భుతమైన. ఎవరితోటి? అందశ్రీ అన్నతో. ఓకే. ట్యూన్లు చెప్పుకుంటూ అడవిలో, ఆ క్యాంపస్ అడవిలో తిరుక్కుంటూ అద్భుతమైన పాటలు రాపించాను. ఎంత సాహిత్యం అంటే అద్భుతమైన సాహిత్యం. ఎవరికి ఇయ్యాడు కదా, అవును, నాకు మాత్రం ఇచ్చాడు. అది సంగీతం చేశాను, క్యాసెట్ రిలీజ్ అయింది ఒక మనిషి మీద. ఓకే. అది ఎట్లా అంటే రాజకీయ నాయకుల, రాజకీయ అంటే గున్న రాజేంద్ర రెడ్డి గారి మీద. ఎందుకంటే ఆయన చేసే భూదాన యజ్ఞ బోర్డు అదంతా ఇంప్రెస్ అయ్యి రాసినటువంటి అది. అంటే చరణం చెప్తా, ఎందుకంటే మనిషి పేరు కొత్తనంటే బాగుండదేమో. ఎంత మంచివాడు రాజేందర్ అన్న అన్నాడు, ఎంత మంచివాడు రాజేందర్ అన్న, జనము మెచ్చిన నేత జేజేలురన్న, చూడ సక్కానోడు రాజేందర్ అన్న, 1000 ఏళ్ళు వర్ధిల్లు రారాజురన్న. దినమంత జనమెంట తిరుగాడు రాట్నము, గాంధేయ మార్గాన్ని తలదాల్చే రత్నము, సేవయే బతుకంటూ తలపోసినాడు. ఎంత అద్భుతం సాహిత్యంలో చూడు. ఆ తర్వాత ఈ జైబోలో తెలంగాణ నేను రాపించింది. ఏది సినిమా? నేను రాపించినది. శంకరన్న చెప్పాడు కదా, శంకరన్న మొన్న ఒక వేదిక మీద కూడా చెప్పాడు. ఆ జైబోలో తెలంగాణ ఒక రెహమాన్ గారు ఎంత అద్భుతంగా జనగణమన చేశాడు, వందే మాతరం చేశాడు, అంతే అద్భుతంగా మన తెలంగాణ కోసం ఒక గీతం కావాలని గురువారెడ్డి గారు, అబద్ధం దీంట్లో చెప్పదు ఎందుకంటే ఆయన నాకు మెసేజ్ కూడా పెట్టాడు, ఆయననే రాపియు విష్ణుకిషోర్ అంటే నేను 10 లక్షలు కాదు 20 లక్షలు ఖర్చు పెట్టుకుంటా, ఒక రెహమాన్ రేంజ్ లో మనం పాట చేయాలా తెలంగాణ అనేటువంటి తెలంగాణ మీద అంటే అద్భుతంగా మొదలెట్టించాం. ఇది నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పెట బట్టి నలిపేస్తాం, నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం ఆహా, పిడుగులు వడ్డావో మడమలు తిప్పం ఆహా, సమాజహితమై సాగే పోరులో సావో రేవో సాగుతాము జైబోలో తెలంగాణ, గలగర్జనల జడివాన జైబోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. ఇది శంకరన్న నేను అందశ్రీ అన్న తాండూరు అవతల ఒక గ్రామానికి తెలంగాణ ఉద్యమం పీక్ స్థాయిలో ఉన్నది. వాళ్ళు మమ్మల్ని పిలిస్తే, శంకరన్న పిలిస్తే, శంకరన్న ఏమన్నా అంటే అందశ్రీ అన్న మనం పోదమే అంటే 2009 ఆ ప్రాంతం, అదే ప్రాంతం ఆల్మోస్ట్. అయితే ఇక మేము కారులో, శంకరన్న కారులో పోయినాం, వాళ్ళ ఇంటికి రమ్మంటే మేము ఇద్దరం కలిసి పోయినాం, ముగ్గురం కలిసి పోయినాం. పోతున్న టైంలో ఇక మాకు ఆగదు కదా, పాట వినిపించాలి కదా, మేము ఆ పాట వినిపించినాం. అమ్మని శంకరన్నకు, జైబోల శంకరన్న మొన్ననే వేదిక మీద మాట్లాడాడు, వినిపించగానమ్మా మామూలుగా లేదు పాట అన్న, ఇది క్యాసెట్లో విష్ణుకిషోర్ ఏమనుకోవద్దు, నేను సినిమానే చేస్తా దీని మీద జైబోలో తెలంగాణ టైటిల్తో అని సినిమాలు పెట్టారు. సినిమాలు పెట్టిన తర్వాత యాక్చువల్లీ సంగీతం నేను చేయాలి. శంకరన్న ఏమన్నా అంటే అప్పటికే చక్రి గారికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నది వేరే సినిమాకు, దాన్ని నేను వాడుకుంటా ఏమనుకోవద్దని అన్నాడు. సరే అన్న ఎవరైనా ఏమున్నది, పాట మనం ప్రజల్లోకి రావాలి, అంతే, ఆ భావం రావాలా, భావం రావాలా, బయటికి పాట రావాలా అని
కానీ ఎంత అద్భుతమైన పాట, అద్భుతమైన పాట. ఆ పాట వింటే ఇప్పటికైనా సరే ఒక రకమైనటువంటి గూస్ బంప్స్ వస్తుంటాయి, అద్భుతమైన పాట ఉంటది. తర్వాత సీనన్న వాడిండు వందే మాత్రం సీనన్న, అది చక్రి గారు చేశారు. అది అంత రీచ్ కాలే, అది ఒక కొంచెం బాధకు గురేయండి. ఆ తర్వాత దాంట్లోనే ఎవరికి తెలియని పాటలు నాకు తెలుసు అనేసండి. మేము ఏమనుకున్నామంటే తెలంగాణ ఉద్యమంలో గద్దర్ అని ఒక కాన్సెప్ట్ చెప్పింది ఇద్దరం కలిసి. అన్న మేము జింకన గ్రౌండ్లో ఒక అద్భుతంగా తెలంగాణ ఒక పెద్ద జాతర చేయాలనుకుంటున్నాం, కల్చరల్ జాతర అంటే ఆ కాన్సెప్ట్ చెప్తే మన మామూలుగా లేదురా, ఇది చేయుర్రా, మీరు ఏం కావాలో నేను ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్తాను గద్దర్ అన్న. ఇదే మాట. భయపడిపోయాడు అండర్స్టాండ్. ఏమంటే అరే మనం పైసలు వసూలు చేసినాము, ఇది అదని మనకు బదనాం వస్తుంది అని అన్నాడు. అంటే నేను మరి మీ ఇష్టం అన్నా, చేద్దామంటే చేద్దాం, దానికి ఒక పాట రాపించింది. కంటాలే మోగుతున్న గంటలుగా మారి పాట పంటలై పండుతుంది నేడురా, తెలంగాణ మంటలై మండుతుంది చూడరా అని రాపించారు. ఏంటండి కంటాలే మోగుతున్న, కంటాలంటే మాటలు, కంటాలే మోగుతున్న గంటలుగా మారి, కంటాలు గంటలుగా మారి. ఎప్పుడు గంటలు గుడిలో గంట కొడుతుంటే కంటాలే మోగుతున్న గంటలుగా మారి పాట పంటలై పండుతుంది నేడురా, తెలంగాణ మంటలై మండుతుంది చూడరా, మంటలై మండుతుంది లేవరా అని పాట రాపించి. ఆ పాట ఇప్పటికి ఈ సిచ్యువేషన్ బాగా సెట్ అవుతుంది, సెట్ అవుతుంది. అది నాకు తప్ప ఎవరికి తెలియదు, ఎవరికి అంటే ఆయనతో నేనే ఉన్న జర్నీ చేసిన కాబట్టి రిలీజ్ చేయలేదు. అది వద్దన్నాడు. ఎందుకంటే ఒక ఆల్బమ్కి 8 పాటలు చేసినప్పుడు ఆ పాటలు వద్దంటే నేను మళ్ళా దేశపతి గారితో ఒక పాట, నందిని సిద్ధారెడ్డి గారిది నాగేటి సాలల్లా నా తెలంగాణ, తర్వాత దేశపతి గారు ఒక పాట రాశారు ఈ జబ్బకు సంచి చేతుల జెండా, తర్వాత మా మల్లేశన్న ఎర్ర మల్లేశన్నకు అప్పుడే చెప్పినాం కదా, నేను నిన్న వాడింది ఏం పాట, ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో, రాజుల కాలాన నైజాము పాలన బతుకంత రంపపు కోత, అయ్యో రజకారు గుండాల చేత, పటేన్లు పటువార్లు పల్లెగు పెట్టబట్టి ఎట్టి మనుషుల చేసినారో, మమ్ములను బానిసలుగా చూసినారో, ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో, చదువు పక్కన పెట్టి సత్తువడ్డా బతుకు ఎల్లలోకము చాటిన్రో, విద్యార్థి వీరులై ఎగిసిన్రో, ఉద్యమా పురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసాల దారులేగా, తెలంగాణ పొడుగుత పోరుదారేగా, పొడుగుత పోరుదారే, ఇంకా పొడుగుత పోరుదారే. ఎవరన్నా అన్నారా ఇప్పటిదాకా? ఆయన నిప్పులు జరిగే తుపాకీ రవ్వల గుప్పెట పట్టి నలిపేస్తామని ఇవ్వడంలే ఇప్పటిదాకా. ఏ రచయిత అనలే. నెత్తురు చిమ్మే దారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, ఎక్కడున్నదో చూపెట్టు చూద్దాం ఆ పదాలు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు కూడా నేనే రాపించిన దగ్గర ఆ బండ ఉన్నది కదా. మ్యూజిక్ చేసింది ఎవరు? అది వందే మాత్రం గారు చేశారు. ఎందుకంటే సినిమాలు పెట్టారు కదా, అది సినిమాకి సంబంధించింది. మీరు దగ్గర నేను 7-8 సినిమాలు చేశాను, కానీ చిన్న చిన్న సినిమాలు అది ఎప్పుడు కొట్టుకపోయి. నేను తెలంగాణ ఉద్యమంకు కనెక్ట్ అయిన తర్వాత, అంటే తెలంగాణ పాటలు చేసిన తర్వాత, అంటే వివక్షకు గురైతే మేబీ సినిమా 100% వివక్షత అంటే నేనేమనుకున్నానంటే, నా కాన్సెప్ట్ ఏంటంటే తెలంగాణ వస్తే ఓకే నేను హీరో కావాలని వచ్చాను. నా పాటలు మీరు చూడలేదేమో, అద్భుతమైన రొమాంటిక్ సినిమా పాటలు ఉన్నాయి యూట్యూబ్లో, అద్భుతమైన భోజ్పూరి స్టైల్లో. నన్ను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఓకే, అసలు ఈ యూట్యూబ్లో పాటలు మొట్టమొదటిసారిగా క్రియేట్ చేసింది నేనే. ఇప్పుడు వచ్చినాయి అన్ని మీకు ఆల్రెడీ చూపిస్తా, మీరు షాక్ అయిపోతారు. నేను హీరో కావాలని వచ్చి సంగీత దర్శకుడు. ఎందుకంటే పొట్టెగల్లప్పుడు హీరోలుగా లేకుండే, హైట్ ఉండే. నేను కొన్ని సినిమాల్లో చేశాను, చిన్న చిన్న సినిమాలలో, ఆన్లైన్లో, పెద్ద సినిమాలో, నాగార్జున సినిమాలో, దీంట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను నేను. నాకు ఏమనిపించింది అంటే, అయ్యే చేస్తే హీరోగా చేద్దాం అని ఒక కాన్ఫిడెన్స్ ఉండే. ఎక్కడ, ఏ ప్రాంతం మీద? నాది నిజామాబాద్ ఆర్మూర్ దగ్గర సుర్బిరాల్ అనేటటువంటి ఒక గ్రామం.
ఇక నేను డిగ్రీ దాకా చదువుకొని మా పెద్దమ్మ పాడేది ఊకే, అంటే మా పెద్దమ్మకు కూడా మంచి సింగరు, అటు నుంచి వచ్చిందేమో నాకు. పెద్దమ్మ పాటలు అంటే బాగా మంచి ఊర్లో అది ఎట్లుంటదంటే మా అల్లుడు కొంచెం జనరల్ గా అంకర్ టింకర్ నడుస్తాం కదా, అంకర్ టింకర్ నడుతుంటే అది ఒక సెటైరికల్ గా మా అమ్మ పాడేది, మా పెద్దమ్మ. ఏం పాట? గునిగూని నడువకోయి గునిగూని గునిగూని అంటే ఐడియా ఉందా? అర్థమైంది. అంకర్ టింకర్ గునిగూని నడువకోయి గుండొల్ల గంగరాము, గునిగూని నడువకోయి గుండొల్ల గంగరాము, గూనంట ఎరుకలేదోయ్ పెరుకొల్ల పెదాలింగ, నీ ఇంట్లో మన్నువాడ నా ఇంట్లోకొస్తావేంటి, నీ ఇంట్లో మన్నువాడ నా ఇంట్లోకొస్తావేంటి, గునిగూని నడువకోయి గుండొల్ల గంగరాము, గూనంట ఎరుకలేదోయ్ పెరుకొల్ల పెదాలింగ. అంటే అప్పుడు క్యాస్ట్ అని కూడా కాస్త ఉపమానం తీసుకొని సెటారికల్ గా మన పాడేది. అది నాకు బాగా ఇనేది. నేను మా అల్లుడు చిన్నగా ఉండే వంకర టిక్కర నడుకుంటా జస్ట్ స్టైల్ గా నడుచుకుంటూ వస్తే అట్లా పాడేది. అక్కడి నుంచి నాకు ఆల్రెడీ అది అలవాటు అవ్వకుండా పాట, ఆ గొంతు కూడా ఇలా తెలంగాణలో టాప్ స్కేల్లో మంచిగా ఉందన్న వాయిస్ మీది, చాలా బాగుంది. ఎంత టాప్ గా ఎవరు పాడరు, అది వింటుంటే కూడా ఒక ఏమంటారు, ఒక ఫీల్ అనిపిస్తుంది, తెలుస్తుంది. అయితే నేను వివక్షతకు, అదే విధంగా మన కళాకారులు ఇంత టాలెంట్ చాలా మంది తొక్కేయబడ్డా. ఇన్ని పాటలకు మ్యూజిక్ చేసిర్రు, మీకు మంచి అద్భుతమైన గాత్రం కూడా ఉన్నది, గొంతు కూడా తొక్కబడ్డా నేను. ఎందుకు మరి మీరు ఎందుకు అంటే కొంచెం మల్టీ టాలెంట్ కదా, మల్టీ టాలెంట్ కు మనోళ్ళే. ఇప్పుడు నేను గతంలో ఇది కూడా చెప్పాలా, మనోళ్ళకి తెలియాల. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరినన్నా తీసుకుందాం మనం, వాళ్ళు ఒక టాలెంట్ ఉంటే ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ని చేస్తారు. ఓకే, మనోళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు. అంటే అంత టాలెంట్ ఉన్నా కూడా వీడు ఎదగకూడదు అన్నటువంటిది. అది ఒక్కవేళ అది వదిలితే తెలంగాణ అద్భుతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దబడుతుంది. అద్భుతమైన కళలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు. ఎందుకు ఆ ఈర్ష్యనో నాకైతే ఇప్పటిదాకా అర్థం కాలేదు. ఎందుకంటే నాకు తెలియకుండా నేను సినిమా ఇండస్ట్రీకి హీరో కావాలని వచ్చిన తర్వాత సంగీత దర్శకుడుగా అయినా, యమాహేమి ఇది సింగర్లు, యమాహేమి రచయితల పాటలకు సంగీతం చేసిన శ్రీనారాయణ రెడ్డి, శ్రీశ్రీ పాట నుంచి, శ్రీనారాయణ రెడ్డి నుంచి, ఒక గద్దరన్న నుంచి, ఒక గోరెటి వెంకన్న నుంచి, ఒక అందశ్రీ నుంచి, ఒక సుద్దాల అశోక్. మీరు వాడిన పాటలు చూస్తేనే అర్థమవుతుంది కదా. శ్రీనారాయణ రెడ్డి నన్ను మెచ్చుకున్నాడు, ఎవరికి తెలియదు అది. నన్ను ఏమంటారా గని పాటలు చేసిండు అని ప్రభగండ చేసిండు. శ్రీనారాయణ రెడ్డి పాట చేసిన కదా నేను. బాపు నీ జీవితం భగవద్గీత భాసితం, అది హిమగిరిలా సమున్నతం, సురజురిలా నిత్య పునీతం అని ఉంటుంది పాట. బాపు చాలా అది యూట్యూబ్లో ఉంటుంది. చాలా అప్పుడప్పుడు స్వాతంత్ర భారత అంటే 15 ఆగస్టు కానీ 26 జనవరి వచ్చినప్పుడు పాట పెడతా ఉంటారు. అద్భుతంగా మెచ్చుకుంటాడు. ఏం చేసావు అసలు, ఇది రేడియోకి సంబంధించింది వేరుంటుంది ట్యూన్, అద్భుతమైన ట్యూన్ చేసాను. నేను ట్యూన్లో నెంబర్ 1గా చేస్తాను, ట్యూన్లు అద్భుతంగా చేస్తాను నేను. ట్యూన్ చాలా పాటలు ట్యూన్ చేశాను నేను. సో ఇంత టాలెంట్ ఉంది, ఇంత ఉన్నది, మీరు ఎందుకు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పెద్ద ఇప్పుడు బేసిక్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద సినిమాలకు చేస్తా ఉంటారు. మీకు అంత ఉన్నప్పుడు ఎందుకు అటువైపు పోలేకపోయారు? ఎక్కడైనా వివక్షకు గురయ్యారా? అంటే ఏ రకంగా అది జరిగింది? ఎప్పుడైతే నేను తెలంగాణకు కన్వర్షన్ అయ్యిందో, తెలంగాణ పాటలు చేయడం మొదలెట్టింది, ఉద్యమ పాటలు మొదట్లో వీడు డివోషనల్ చేస్తాడు అని ఒక బ్రాండ్ వేశారు. ఫస్ట్ లో ఫోక్ చేస్తాడని వేశాడు. ఆ తర్వాత ఏది చేస్తాడు బ్రాండ్ ఎత్తారు. ఆ తర్వాత డివోషనల్ అన్నారు. ఆ తర్వాత 8 సినిమాలు ఓపెన్ అయినాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా నా సినిమాకి ఓపెనింగ్కి వచ్చాడు, నేను పిలిస్తే వచ్చాడు. అసలు అప్పుడు పీక్ స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వచ్చిండు. నేను నా సినిమాకు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు స్టూడియోలో. 8 సినిమాలు ఓపెన్ అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు నాని ఉన్నాడు కదా, హీరో నాని నాతోనే ఉండేవాడు. నా సినిమాకు లవ్ వైరస్ అనే సినిమా చేశాను నేను. దానికి ఒక పాట కూడా షూటింగ్ అయింది. కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుంది రో జబర్దస్తుగా ఉంది, చాలా అద్భుతమైన పాట. అది మన మొట్టమొదటిసారిగా కాసర్ల శ్యామ్ కూడా ఫస్ట్ పాట, ఆ పాట ఫోక్ సాంగ్, అది బయటికి రాలేదు. అది వేరే సినిమాలు ఏం పెట్టారు కదా, ఫ్లాప్ అయింది. చాలా అద్భుతంగా ఉంటుంది అది, వింటే మీరు నవ్వుతారు, చాలా అద్భుతంగా ఉంటుంది అది. పాడల్లా? పాడండి. అయ్యో, కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో జబర్దస్తుగుందిరో,
బైకు నీకు ఉంటే ట్రాక్ వెయ్యమందిరో ట్రయ్యే చెయ్యమందిరో కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో జబర్దస్తుగుందిరో బైకు నీకు ఉంటే ట్రాక్ వెయ్యమందిరో ట్రయ్యే చెయ్యమందిరో ఖతర్నాకు గున్న పోరి కాకినాడ సిన్నది కుకట్పల్లి సెంటర్లా కూసుంటరమ్మన్నది ఖతర్నాకు గున్న పోరి కాకినాడ సిన్నది కుకట్పల్లి సెంటర్లా కూసుంటరమ్మన్నది కూత నేర్చిన పోరి కూల్ డ్రింక్స్ దాగిన హౌసింగ్ బోర్డు రమ్మని నన్నవులగాన్ని చేసిన శ్రీకాకుళం శిలక దాని అడ్రస్ ఏమి ఎరక ఎన్నడు నాకు దొరక నేను యాడిక నీవురక శ్రీకాకుళం శిలక దాని అడ్రస్ ఏమి ఎరక ఎన్నడు నాకు దొరక నేను యాడిక నీవురక కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో జబర్దస్తుగుందిరో బైకు నీకు ఉంటే ట్రాక్ వెయ్యమందిరో ట్రయ్యే చెయ్యమందిరో రేబన్ గ్లాసు పెట్టుకొని రంబలాగా ఉంటది అంబాటాకి సుకాడ లైనులుంటనన్నది మీటరేసిన టోలా పేటలన్నీ తిప్పింది అమీర్పేట అంబర్పేట మలక్పేట బల్కంపేట మీటరేసిన టోలా పేటలన్నీ తిప్పింది మ్యాట్ని సినిమా గలవదని ప్యాట్నిల దిగమన్నది 100 మీది 100 దాని డ్రెస్సు బిల్లు కింద చందనాలు గట్టించి చెలో బయ్య అన్నది 100 మీది 100 దాని డ్రెస్సు బిల్లు కింద చందనాలు గట్టించి చెలో బయ్య అన్నది కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో జబర్దస్తుగుందిరో బైకు నీకు ఉంటే ట్రాక్ వెయ్యమందిరో ట్రయ్యే చెయ్యమందిరో జీన్సు ఇల్సులోన పిల్ల జామే ఉస్మానియా జామైన ట్రాఫిక్ లా గజాలలా మెరిసిన కళ్ళు కలిసినాక కిలకిలమని నవ్వెన తార్నాకాకొచ్చినాక టాటా చెప్పిపోయేనా చెప్పులరిగినా ఉప్పలంతా తిరిగినా ఉడత పిల్లల పోరి ఉడాయించెనా చెప్పులరిగినా ఉప్పలంతా తిరిగినా ఉడత పిల్లల పోరి ఉడాయించెనా కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో అస్సలు ఎంత బాగుంది అది సినిమా వచ్చుంటే ఫస్ట్ సినిమా నానికి 2-3 హీరోల ఎందుకు అది రిలీజ్ కాలేదు తర్వాత విక్రమ్ ఉన్నాడు కదా మన విక్రమ్ కూడా నాతోనే ఉండేవాడు ఎవరు అపరిచితుడు మంచి ఫ్రెండ్ ఇద్దరు కొంచెం సిమిలర్ కూడా అనిపిస్తుంది నేను ఉపేంద్ర అట్లా అనిపిస్తుంటది అయితే ఆయన పాపం ఆయన కూడా బాధపడేది నన్ను హీరోగా పనికిరారు అంటారు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో అది అని ఆయన తమిళనాడుకి వెళ్ళిపోయాడు మేము ఇద్దరం టోటల్లో ఇదంతా పెద్ద స్టోరీ వాస్తవం అది వివక్షతకు నేను ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమానికి డైవర్ట్ అయినో ఇదే కేసీఆర్ గారు నన్ను ఇంటికి భోజనానికి పిలిచిన రోజు చాలా ఇన్ని పాటలు అద్భుతంగా చేసావు అసలు ఆడున్నావు నువ్వు ఆయన నేను కందెనా అనే ఒక పుస్తక ఆవిష్కరణకు వెంకటరెడ్డి ఉంటాడు మీ నల్గొండ జిల్లా కందెనా పుస్తకం ఆవిష్కరణకు ప్రెస్ క్లబ్లో ఆయన అందరితో పాటు నన్ను ఒక గెస్ట్గా పిలిచాడు అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక క్రేజ్ కదా అయితే నేను ఇప్పటికీ ఒక 4500 స్కూళ్ళు కాలేజీలకు చీఫ్ గెస్ట్కి వెళ్ళాను చాలా కాలేజెస్ తెలంగాణలో ఉన్న చాలా కాలేజెస్ వెళ్ళాను ఆంధ్రాకు కూడా వెళ్ళాను అయితే ఆ టైంలో నాకు ఒక 5 నిమిషాలు కూడా టైం దొరికేది కాదు ప్రొడ్యూసర్లు వెయిటింగ్లో ఉండేది ముగ్గురు ప్రొడ్యూసర్లు వెయిటింగ్లో ఉండేది అవన్నీ నేను గొప్పగా చెప్పుకోవడం వేస్ట్ అయితే కేసీఆర్ గారు ఎట్లా పిలిచారంటే అది హరీష్ అన్న పుణ్యమే వాస్తవం ఎట్లా అంటే వేదిక మీద కడియం శ్రీహరి గారు ఉన్నారు హరీష్ అన్న ఉన్నాడు శంకర్ అన్న ఉన్నాడు తర్వాత అది 2011 అనుకుంటా అది 11 ప్రాంతం 11 ప్రెస్ క్లబ్లో కందిన ఆవిష్క అందేశ్వరి తర్వాత బి నర్సింగ్ అన్న అందరూ ఉన్నారు నన్ను కూడా ఒక 1 ఆఫ్ ద గెస్ట్గా పిలిచాడు ఎందుకంటే సంగీత దర్శకుడు కూడా డ్రైవర్ లేరు కదా మేజర్ ఆ రోజు వేదిక మీద ఫస్ట్ సింగర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు అవకాశం వస్తుంది కదా ఒకళ్ళు మాట్లాడంగానే 2వ అవకాశం నాకు వచ్చింది రాగానే పాట పాడతారు అని అనుకుంటారు నేను పాట పాడిన తర్వాత హరీష్ అన్న మీ టిఆర్ఎస్ పార్టీకి చాలా పాటలు చేశాను తెలంగాణ ఉద్యమానికి చేశాను అనేక పాటలకు సంగీత దర్శకుని 280 ఆల్బమ్స్లు 280 ఎపిసోడ్లు మాట ముచ్చట వచ్చింది నన్ను పిలవలేదన్న ఇంత దురదృష్టం అన్న వెంటనే షాక్ అయిపోయాడు వేదిక మీద షాక్ అయిపోయి వెంటనే నన్ను పిలిచి నంబర్ ఇచ్చి సురేష్ అన్న ఇప్పుడు సీఈఓ అనుకుంటా సురేష్ అన్నకు నంబర్ ఇచ్చేసి ఇమీడియట్లీ విష్ణుకిషోర్ని విలువుంది అంటే నాకు సురేష్ అన్న ఫోన్ చేశాడు పోయినా మన నారాయణ రెడ్డి గారికి కలిసిన తర్వాత ఎప్పుడు పెట్టుకుందాం అన్న తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకరోజు వడ్డేపల్లి సీనన్న పిలిచారు మళ్ళా వడ్డేపల్లి సీనన్న పుణ్యం కట్టుకున్నాడు వడ్డేపల్లి సీనన్న
గబ్బర్ సింగ్ పాటలు పాడి తెలుసు కదా అవును, తెలుసు. పిల్ల నువ్వు లేని జీవితం. ఉమ్, నీది కంచు కంఠం, అద్భుతమైన కంఠం నీది, ఎవడన్నాడు నిన్ను, ఉమ్, నువ్వు రా, ఉమ్, నువ్వు నాతో కూర్చో, ఉమ్, నువ్వు నాకు కావాలా, నువ్వు ఇద్దరం కూర్చుందామని మంట ముచ్చట్లో కూర్చోబెట్టాడు. ఉమ్, కూర్చోబెడితే సార్ చూస్తూ ఉంటాడు కదా రెగ్యులర్గా, అవును. ఆయనకు బాగా అలవాటు మాట ముచ్చట చూడడం. ఉమ్, ఆయన చూస్తూ ఉన్నాడు, ఎవడరా ఇడు ఈ అమ్మ ఇన్ని పాటలు, ఈ పాటలన్నీ వీడా అనుకొని ఉమ్, నేను వాటితో మాట్లాడతా అని చెప్పేసి ఉమ్, బ్రేక్లో నీతో కేసీఆర్ గారు మాట్లాడతారా అంటే అప్పుడు 4 గంటలు అయింది. ఉమ్, 4 గంటలు ఉమ్, అసలు ఆ మాట ముచ్చట చరిత్రలో ఉమ్, నాతో చేసినంత 4 గంటలు ఎవరితో చేయాలి. ఉమ్, అంతా 2 అవర్స్ 4 గంటలు కొనసాగింది. ఉమ్, చాలా యాడ్స్, విపరీతమైన యాడ్స్. కేసీఆర్ గారు అప్పుడే పెద్ద సీఎం కదా, అవును, అంటే ఆ టైంలో సీఎం రేంజ్ అయింది. అవును, అవును, విపరీతమైన యాడ్స్. ఇక ఫోన్ చేశాడు. ఉమ్, ఫోన్ చేసి 13 మినిట్స్ మాట్లాడాడు, ఉమ్, 13 నిమిషాలు. అది కూడా నా తట ఆల్రెడీ ఉన్నాయి, మన వాళ్ళు ఉన్నాయి, మీకు పంపిమంటే పంపిస్తాను. ఉమ్, పర్లేదు. ఉమ్, ఏంది అసలు ఈ పాటలన్నీ నువ్వా, ఉమ్, ఏదే నాకు తెలియదు, ఈ అన్న యాడున్నాడు, ఇది నువ్వు రేపు అర్జెంటుగా మా ఇంటికి భోజనానికి రావాలని పిలిచాడు. ఉమ్, పిలిచిన తర్వాత చాలా విషయాలు మాట్లాడాము, చాలా డిజైన్ చేశాను, అద్భుతమైన ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఓకే. ఆ టైంలో ధూమ్ థడాక్ అని టైటిల్ మీద ఉమ్, ఇట్లా ఒక 100 మంది మ్యూజిక్ డైరెక్టర్లను ఇంట్రొడ్యూస్ చేయాలా, ఉమ్, 100 కొత్త పాటలు 100 పాత పాటల్ని తీసుకొని డాన్స్ పర్ఫామ్ కోసం మొత్తం పోస్టర్లు వేసి జిల్లాలన్నీ తిరిగిన. ఉమ్, తిరిగితే రసమై ఉమ్, ఫోక్ స్టార్స్ ధూమ్ థడాక్ అని ఉమ్. కొట్టేశాడు. నాకు యాక్చువల్లీ టీ న్యూస్లో పెట్టవలసింది, అది V6లో పెట్టిరు. V6లో పెట్టారు, ఎందుకంటే టీ న్యూస్లో రిజెక్ట్ చేశారు. ఎందుకంటే విష్ణు కిషోర్ది ఉమ్, అది బ్యాటరీ మార్క్ వస్తుంది అనవసరం. కానీ అంటే ఫోక్ స్టార్స్ ధూమ్ థడాక్ అప్పటికి శంకర్ అన్న వాళ్ళంతా కూడా చెప్పారట, వద్దు అది విష్ణు కిషోర్ది, ఆయన పాపం ఏదో కేసీఆర్ గారికి చెప్తే ఆయన ఆల్రెడీ పెట్టమని చెప్పాడు. సరే అది కాకున్నా నువ్వు పెట్టుకోవద్దంటే వాడది ఎట్లయితుందని, అట్లా మా మధ్యలో విభేదాలు అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా, ఎందుకంటే అది బేస్ చేసుకొని ఇలా రసమైకి కూడా పేరు వచ్చిందంటేనే నా వల్లనే, దాంట్లో డౌటే లేదు. వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ అనేటటువంటిది అస్సలు దుమారం లేదు. వాటికి మ్యూజిక్ కొట్టింది నేనే. ఎస్, అయ్యోనివా నువ్వు అవోనివా తెలంగాణకి తోటి పాలోనివా, ఇద్దరం విడిపోతే భూమిపతి ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు. అంటే వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్నకు కొన్ని లక్షల సీడీలు వేయించాడు. అవును, కేసీఆర్. అవును, అవును, అవును. ఆ పాట మీకు వస్తుందా? కొంచెం పాడతాను, పాడండి. వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన్న ఒరే రాజన్న, మాయదారి కాంగిరేసు రాజన్న ఒరే రాజన్న, మాట ఇచ్చి మోసగించే రాజన్న ఒరే రాజన్న, అరే రాజన్న ఒరే రాజన్న, అరే ఐలపురం రాజన్న ఒరే నిజామాబాదు రాజన్న, అరే ఆదిలాబాదు రాజన్న ఒరే నల్గొండ రాజన్న, చల్ ఉడితొక్కటి సస్తే 2 రాజన్న ఒరే రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన్న ఒరే రాజన్న, గజ్జెలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న, సేను ఎండే సెలక ఎండే గజ్జలో రాజన్న. అద్భుతమైనటువంటి 2 లక్షల ఓట్లు వచ్చినట్టు కేసీఆర్ గారు ఎంపీగా చేస్తారు. అవును, అవును అన్నారు, మొత్తం చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, ఈ పాట అసలు ఆకాశాన్ని ఎత్తి చూపెట్టి. అలాంటి వ్యక్తిని ఇలా పాతాళంలోకి తొక్కేటటువంటి పరిస్థితి వస్తే, అంటే మీరు అన్నిటికీ ఇప్పుడు మీరు ఫోక్ చేసిర్రు, డివోషనల్ ఆల్ టైప్స్ చేసిర్రు, సినిమాలకు చేసిర్రు, ఇప్పుడు సినిమా ఒక పాట పాడిర్రు. అంటే ఇంత టాలెంట్ ఉంటే కూడా ఎందుకు సినిమా ఇండస్ట్రీలో? అంటే వాస్తవానికి సినిమా అనేటటువంటిది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటిది ప్రధానంగా ఉంటుంది వాళ్ళకు. ఓకే, వాళ్ళని ఏమనకూడదు, అనకపోతే తప్పకుండా ఎదుగుతాం. నేను ఆల్రెడీ వచ్చేసి వెనక ముందు చూసుడేంది రాజాను ఎత్తుకో తెలంగాణ, అయ్యోడివా నువ్వు ఆ ఓడివిరా, ఇద్దరం విడిపోతే భూమిబద్దలు అన్నప్పుడు వాళ్ళకు లోపల ఆటోమేటిక్గా ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఆ తర్వాత కూడా, కానీ తెలంగాణ వచ్చినాక కూడా మరి మీలాంటి వాళ్ళని గుర్తించాలా, మీకు ఒక అది ఏర్పాటు చేయాలా, ఇవన్నీ జరగాలి కదా. జరగాల మరి. అంటే గత ప్రభుత్వము ఒక విధంగా, నేను 2015లో భిక్షాటన చేసిన రాష్ట్ర వ్యాప్తంగా 4,800 కిలోమీటర్లు తిరిగా భిక్షాటన. అప్పుడు అన్ని ఛానళ్ళు మెయిన్ స్ట్రీమ్ ప్లస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలు, అప్పటికి యూట్యూబ్ లేవు. అంత తిరిగినా మరి చలనం రాలేదు. దానివల్ల మరి నష్టం జరిగింది కదా. అవును, చలనం ఇప్పటికీ ఉంది కదా ఈ సమస్య, పెద్ద సమస్య ఉన్నది. దాన్నే మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే ఇట్లా 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 మ్యూజిక్ డైరెక్టర్లుగా, కవులుగా, కళాకారులుగా తెలంగాణనే నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు? శంకర్ అన్న ఓవరాల్ గా అన్ని కళలకు సంబంధించినటువంటి వాళ్ళు కొడితే 5,000 మందికి వెళ్ళరు. 5,000 మంది, ఎంతో మందికి, లక్షల మందికి
2000 4000 దాన్ని ఏమంటారు ఇది ఇస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు అది పెన్షన్లు ఇస్తున్నారు. ఎంతో మంది లక్షల మందికి ఇస్తున్నారు. 5000 అంటే పెద్ద విషయంగా 5000 మందికి ప్రధానంగా అకామిడేట్ చేస్తే ఏదో రూపంలో ఓ ఇల్లు లేకుంటే ఏదన్నా వాళ్ళ బతకడానికి కోసం ఏదన్నా ఒక భూతో, ఇప్పుడు ఉద్యోగం ఉపాధి అనేటటువంటి ఉంటుంది కదా, ఉద్యోగం లేకుండా ఉపాధి ఇవ్వాలి. లేదా గవర్నమెంట్ సైడ్ ఓకే, గవర్నమెంట్ సైడ్ చేయాలి. కానీ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎంతో మంది వందలాది మంది వస్తూ ఉన్నారు, ఇక్కడ హీరోలు అవుతున్నారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటున్నారు, కొంతమంది ప్రొడ్యూసర్లుగా అది అవుతా ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇట్లా వస్తూ ఉన్నారు. తెలంగాణ అనేటువంటి ఆ ఫ్లేవర్ తోటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇది ఒక నిర్మాణం జరగదా, ఇంకా జరిగే ఛాన్సెస్ లేవు అంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి కళాకారులంతా ఏకమైతేనే తప్ప జరగదు, జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి విపరీతమైనటువంటి ఆమ్దానం వస్తుంది, గవర్నమెంట్ వదులుకోదు కదా. మనము కళాకారులుగా వీళ్ళంతా ఏకమై మాకు ఒక సపరేట్ చేసి, మాకు బైఫర్కేషన్ చేసి, మాకు ఒక ఏదైనా ఒక 25 లక్షలు 15 లక్షలు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళకు ఒక 25 లక్షలు ఇచ్చి సినిమాలు తీసుకోండి అనేటటువంటిది ఏదన్నా పెడితే తప్ప, అంటే తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి అది చేస్తే తప్ప. ఆల్రెడీ కొంత సినిమా కార్పొరేషన్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అసలు దానివల్ల ఎందుకంటే మేజర్గా ఎప్పుడైతే ఇప్పుడు మేజర్ ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు తెలంగాణలో ఇంటికొకరు జై తెలంగాణ అంటే తెలంగాణ వచ్చింది, లేకపోతే రాకపోతుంది. ఇప్పుడు 1969లో ఒక ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమం, అది అమ్ముడు పోతే ఆగిపోయింది. తర్వాత 91లో వచ్చింది, అది కూడా ఆగిపోయింది అమ్ముడు పోయి. తర్వాత 2001లో అది మంచికో చెడ్డకో కేసీఆర్ గారు దాన్ని క్యాప్చర్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి తప్పుని పక్కకు పెడదాం కొంతసేపు, కానీ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ 14 సంవత్సరాలు నిరంతరంగా ఉద్యమం కొనసాగదు. ఎందుకంటే మీలాంటోళ్ళతోనో ఇంకొకళ్ళతోనో డబ్బులు తెచ్చాడు, ఇంతకెళ్ళి పెట్టకుండా తెప్పించే కెపాసిటీ కూడా ఉండాలి, నమ్మాలి, బిలీవ్ చేయాలి కదా. అది ఉద్యమాన్ని డబ్బులు తెప్పించాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు, ఎన్నో ధూమ్ధాంలకు పైసలు ఖర్చు పెట్టించాడు. జనరల్గా అయితే కదా కంపల్సరీ అవన్నీ. నేను పాటలు చేయడానికి పాటలకు డబ్బులు అయితే ఇస్తారు కదా, చేయాలి కదా. అది లేకపోతే మ్యూజిషియన్లకు కానీ సింగర్లకు కానీ వాళ్ళకు ఒక స్టూడియో ఛార్జీలు కానీ అవన్నీ కూడా ఇవ్వాలి కదా కంపల్సరీ. అదంతా కూడా చేశాడు. అందుకే నేను చాలా సందర్భాలలో ఎవరిని అంటానంటే, ఒక మందకృష్ణ మాదిగ, ఒక కేసీఆర్, ఒక ఎన్టీఆర్, ఇది అంటే ఇదొక టైపు. దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు వేరు. అంటే గెలువాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాడు పోరాటం నుంచి తప్పుకోడు. పోరాటంలో ఉన్నటువంటి వాడు ఎప్పటికి ఓడిపోడు. నిరంతర పోరాటం ఉండాలి. ఎప్పుడైతే నిరంతర పోరాటం కేసీఆర్ గారు చేసినరో దాంట్లో అనేక మంది త్యాగఫలం ఉన్నది. అమరవీరుల 1200 మంది అమరవీరులో త్యాగఫలం ఉన్నది, కళాకారుల త్యాగం ఉన్నది, అన్ని రకాల డాక్టర్లు, లాయర్లు, రైతులు ముందు నడిపించేటటువంటి నాయకుడు, నిరంతరంగా నడిపించేటటువంటి నాయకుడు. దానికి ఒక్కదానికి నేను సల్యూట్ కొడతా కేసీఆర్ గారు. ఆ తర్వాత కానీ ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగింది, చాలా పెద్ద పొరపాటు. తెలంగాణ అనేటువంటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకదాన్ని ఆయననే బైఫర్కేషన్ చేసి ఉంటే బాగుంది. కళాకారులు ఆయనను జీవితకాలం అంతా ఫోటోలు పెట్టుకొని మేబీ ఆ ప్రయత్నం కూడా చేసినట్టున్నారు. మేబీ అక్కడ ఒక సినిమా ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆ రాచకొండ గుట్టలు చేశారు, కానీ అది సక్సెస్ కాలేదు. దానికోసం పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వాస్తవానికి అది చేసి ఉంటే. కానీ ఇవాళ నేను ఏం అడగదలుచుకున్నా అంటే, ఇవాళ మీరు చూడండి పెద్ద పెద్ద సూపర్ స్టార్ హీరోలందరూ కూడా ఇక్కడ వాళ్ళు లేరు. రేరుగా ఇప్పుడు కొంతమంది వస్తారు, కొంతమంది అది కూడా వేళ్ల మీద లెక్క పెట్టాడు కొంతమంది వస్తున్నారు. సో వాళ్ళు కూడా మంచి స్టార్ చేసుకుంటున్నారు, దాంట్లో మనం అవుతున్నారు. కానీ ఇప్పటికీ కొంత పెద్ద పెద్ద సినిమా వాళ్ళ చేతిలోనే ఇండస్ట్రీ మొత్తం ఉన్నది. ఇప్పుడు ఒక 2-3 కుటుంబాల పేరు చెప్తే ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికక్కడ ఆగిపోవాల్సింది. కానీ ఇందులో కూడా మన తెలంగాణ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాల్సినటువంటి ఒకవేళ ముందుకు వస్తే దాన్ని చేయడానికి ఇలా పోవడానికి అంత సత్తువ ఉందా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కవులకు, కళాకారులకు, సినిమాలు తీసి నడిపించి హీరోల ఎంత ఉందా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అది దానికి ఏం చెప్తారు? 100% ఉన్నది.
ఎందుకంటే వాళ్ళ టాలెంట్ను ఇవాళ యూట్యూబ్లల్లా అవును బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఎంతో మంది చాలా ఎంతో మంది అసలు ఇవాళ యూట్యూబ్ అనేటటువంటిది లేకపోతే తెలంగాణ కళాకారుల జీవనోపాధి అగమ్య గోచరంగా మారేది. వాస్తవానికి యూట్యూబ్ అనేది ఒక జబర్దస్త్ కు తీసుకుపోగలుగుతుంది. యూట్యూబ్ అనేది చిన్న సినిమాలకు తీసుకుపోగలుగుతుంది. మొన్న ఏదో ఒక పాట తీస్తే అది రాను బొంబాయికి రాను అనేటటువంటిది 100 మిలియన్స్. అసలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ కంట్రీలో అయినా దాని మీద డాన్స్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే టాలెంట్ లేదన్నట్ల లెక్క. తెలంగాణ పాటకు తెలంగాణ ఫోక్ ఒక వైబ్ ఉంటది. అన్ని రకాలు ఉన్నాయి తెలంగాణలో, అన్ని కళలు ఉన్నాయి. సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన అని భారతదేశం భాగ్యసీమరా అని గదరన్న వాడిండు. అది ఊరికే వాడలే. భారతదేశం భాగ్యసీమరా సకల సంపదల నిలువు లేదురా బంగారు పంటల భూములున్నవి సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. 90% దరిద్రమే ఉన్నది. ఏమైంది? ఆపరేషన్ కగార్ను ఆపిన్రు. ఆపరేషన్ కగార్ అంటే ఏంది? ఆపరేషన్ కగార్ ఏంటి? ఆపరేషన్ కగార్ అనేటటువంటిది కేవలము ఇక్కడ బాంబులు పెట్టడానికి ఒక టెర్రరిస్టులకు వాడినటువంటి పదం. అది టెర్రరిస్టుల కోసమే కదా ఆపరేషన్ కగారు. ఆపరేషన్ సింధూర్ వాడింది. ఆపరేషన్ సింధూర్ వాడింది టెర్రరిస్టులకు. అది ఆపిన్రు టెర్రరిస్టులు రావడానికి. టెర్రరిస్టులు వస్తే ఏమనేటట్లు ఆపరేషన్ కగారు పెట్టిండ్రు. ఇప్పుడు ఆపరేషన్ ఖజానానంట. అంటే నక్సలైట్లు దాచిపెట్టినటువంటి సొమ్మును బయటకు తీస్తున్నారు. ఇప్పుడు ఏముంది అది ఆపరేషన్ ఖజానా. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు మన దేశంలో. ఏం చెప్తాం? చాలా థ్యాంక్స్ అన్న. చాలా విషయాలు తీసుకొచ్చారు. మనం మాట్లాడితే మేబీ ఇంకో 2 గంటలైనా మాట్లాడుకోవచ్చు విషయాలన్నీ కూడా. కానీ వాస్తవానికి మీలాంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని ఎప్పటికైనా తెలంగాణ సమాజం గుర్తించాలా, ఇంకా ముందుకు రావాలి. మీరు ఎంత అద్భుతంగా, మీ గొంతు బాగుంది, మీకు మ్యూజిక్ ఇప్పటికీ మీరు మ్యూజిక్ చేయగలుగుతారా? చేస్తున్నా రెగ్యులర్ గా, కాకపోతే తక్కువ చేస్తున్నా. ఎందుకంటే 1000 పాటలు చేసిన కదా. ఓకే, దాంట్లో 20,000 చేస్తావా 10,000 చేస్తావా అనే కడికి వచ్చింది. ఇక దాన్ని మన క్వాలిటీ పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. క్వాలిటీని మిస్ చేస్తే వీడి పని అయిపోయింది అనేది వస్తుందని కాస్త నేను జాగ్రత్త. కానీ ఏదేమైనా మీలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం రావాలి. సరే, మీ పోరాటం ఇట్లా మీరు కొనసాగిస్తా, మీరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే అట్లీస్ట్ మీ నెక్స్ట్ జనరేషన్ కన్నా తప్పకుండా మనకు తెలంగాణ అనేటువంటి ఒక ఇండస్ట్రీ, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ నెక్స్ట్ జనరేషన్ కాదు, ఈ మా జనరేషన్ కి అందే విధంగా నా పోరాటం కొనసాగుతుంది. తప్పకుండా పోరాటం చేస్తా. సో మీలాంటి కేసీఆర్, మందకృష్ణను వీళ్ళ స్ఫూర్తి. ఎందుకంటే నిరంతరంగా పోరాటం చేస్తే తప్పకుండా ఏదో ఒక రోజు. మీరు వాడిన పాటలు చూస్తా ఉంటే ఇవన్నీ మీ విన్నాయే స్కూల్ డేస్ నుంచి పోయి వినుకుంటూ వచ్చినాయి పాటలన్నీ కూడా. కానీ చేసిరని తెలియదు. అంటే ఆ రోజు కూడా మనం ఆ సందర్భంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనం డిస్కస్ చేసినాం. కానీ చాలా విషయాలు చెప్పలేదు. శ్రీశ్రీ పాట కూడా ఎంతమందికి అవకాశం వస్తుంది? భూమి కోసం భుక్తి కోసం సాగే జీవన పోరాటం, ఇది అంతం కాదు ఇది ఆరంభం, ఇది సమైక్య జీవన పోరాటం అని ఆ పాట కూడా చేసి అదృష్టం నాకు కలగడం అది చాలా గొప్ప విషయం. శ్రీశ్రీ గారు పాట చేశాను. ఇంకా వీళ్ళంతా మిగిలిపోయారు కదా. గూడు అంజయ్య, అది వెనక ముందు చూసుడేంది రాజనవరి రాజన. మీది ఇప్పుడు తీస్తా ఉంటే పెద్ద బుక్ డిక్షనరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ నా స్టూడియోకి వచ్చినందుకు, మాట్లాడినందుకు, పాట పాడినందుకు. మనం కూడా తొందరలోనే తెలంగాణ అనేటువంటి ఒక అస్తిత్వం కోసము కాపాడుకోవడానికి, మీ గొంతు కూడా వాడుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను నా స్థాయిలో. తప్పకుండా ఏదైనా ఒకటి, అంటే మనం ఒక పాట రూపంలోనో ఒక ప్రోగ్రామ్ పెడదాం. ఎట్లా చేద్దాము? 100% పెడదాం. అంటే మనకు కావాలి. అనేక మంది కళలు ఉన్నాయి, కళలను వెలికి తీద్దాము, కళాకారులను వెలికి తీద్దాము. ఆ ప్రయత్నం ఏదైనా చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది విష్ణు కిషోర్ అన్న తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. నిజంగా కూడా అంటే ఎంత టాలెంట్ ఉంది చూడండి. ఒక మనిషి ఆయన పాట పాడగలుగుతాడు, మ్యూజిక్ చేయగలుగుతాడు, మిమిక్రీ. నేను ఇంతకుముందుకు ఒక సినిమాలో ఏదో లవ్ వైరస్ అనే పాటకు సంబంధించి పాట పాడన్నా అంటే అది ఆ పాట పాడితే కాకినాడ అనేటువంటి పదం వచ్చినప్పుడు ఆశ్రయంగా వెళ్ళిపోయింది ఆయన భాష. నీకు శ్రీకాకుళం వచ్చినప్పుడు శ్రీకాకుళం భాష వచ్చేసింది. అంటే నేను అబ్జర్వ్ చేయగలిగినది. అంటే అంత టాలెంట్ ఉన్నది. ఇట్లాంటి టాలెంట్ ఉన్నటువంటి కవులు, కళాకారులు, మ్యూజిక్ డైరెక్టర్లు బొచ్చడి మంది ఉన్నారు తెలంగాణలో. ఈ మట్టిని నమ్ముకొని ఇంకెందుకు మనము ప్రతి జిల్లాకు పోతే, ఇప్పుడు పాలమూరుకి పోతే ఒక రకమైనటువంటి కవులు, కళాకారులు, కోలాటాలు అవన్నీ కూడా అక్కడ చాలా ఫేమస్. సో ఇక్కడ ఇప్పుడు అన్న నిజామాబాద్ లో ఒక రకమైనటువంటి కళ ఉంటది, మెదక్లో ఒకటి ఉంటది. ఇట్లా ప్రతి 10 జిల్లాలో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి 10 జిల్లాలలో ప్రతి జిల్లాకు
ప్రాముఖ్యత ఉంటుంది, అక్కడ ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో కాబట్టి అందరిని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది తెలంగాణ పాలకుల మీద ఉన్నది, వీళ్ళ మీద వాళ్ళ మీద కాదు, తెలంగాణ పాలకుల మీద ఉన్నది. వారు గుర్తించాలి, తెలంగాణ సినిమా ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.